కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆర్ఎంపీ డాక్టర్ కిడ్నాప్ కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చిన ఆర్ఎంపీ కృష్ణను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. అప్రమత్తమైనటువంటి కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు కృష్ణ ఫోన్ ఆధారంగా కర్ణాటకలోని బళ్ళారికి వైపు గుర్తించారు. వెంటనే ఆలూరు పోలీసులు సమాచారం అందించడంతో ఆటోను పట్టుకున్నారు. ఇక ఆలూరు పోలీసులు కృష్ణను కాపాడి నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. చెప్పరా ఫోన్ ఆడబెట్టా టైం పెట్టుకో ఎన్నో టౌన్లో పెడతా బాగా టౌన్లో పెడితే సుమారు టైం తీసుకుంటారు. నేనేమంటే ఆడ అలా ఏం చేయాలి విజిట్ తీసుకో అన్న ప్రాపర్టీ కోసం నేను అన్నా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కిడ్నాప్ చేసి కర్ణాటక పోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్లాన్ చేసినారన్న. మధ్యలో పోతుంటే ఆలూరు దగ్గరికి రాగానే 100 డయల్ చేశారు మా ఇంట్లో వాళ్ళు. 100 నెంబర్ డయల్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు అట్టయి ఆలూరు దగ్గర వాళ్ళని కిడ్నాపర్స్ని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. నన్ను సేవ్ చేసి అక్కడ స్టేషన్లో ఉంచి ఎమ్మిగనూరు స్టేషన్కు రెఫర్ చేశారన్న. అసలు మీ మీద దాడి చేయడానికి రీజన్ ఏమన్నా? ఆర్థిక లావాదేవీలే అన్న. నాకు తెలియకుండా ఆ ప్రాపర్టీని సేల్ కని అడిగారనమాట. 1.5 కోటి ప్రాపర్టీని 80 లక్షలకే అడిగి మార్గేజ్ చేసుకుంటామని చెప్పి మార్గేజ్ కాకుండా ఫుల్ రిజిస్ట్రేషన్ అని రిజిస్టర్ ఆఫీస్లో పెట్టారన్న. అది నేను చదివి ఫుల్ రిజిస్ట్రేషన్ అయితే నేను చేయను, మార్గేజ్ అయితే చేస్తానని చెప్పానన్న. ఆ విషయంలో దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఒక లాయర్ ద్వారా నోటీస్ పంపించారు. ఆ నోటీస్కి నేను కూడా ఒక లాయర్ ద్వారా రిప్లై ఇచ్చాను అనమాట. ఇది నాకు సమ్మతం కాదు, ఈ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంది, నేను తక్కువకి ఇవ్వనని చెప్పేశాను. దాని నుంచి మనసులో పెట్టుకొని బలత్కరంగా నన్ను కిడ్నాప్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కర్ణాటక తీసుకెళ్ళాలని ప్లాన్ చేశారనమాట. పోతూ మధ్యలో ఆలూరు దగ్గరకు వెళ్ళగానే పోలీసు వాళ్ళు అడ్డగించి కిడ్నాపర్స్ని అదుపులోకి తీసుకొని స్టేషన్లో ఉంచారు. అక్కడ నుంచి రెఫర్గా మనకి ఎమ్మిగనూరు మళ్ళీ రిటర్న్ పంపించారు సార్. వాళ్ళు కిడ్నాపర్లు అక్కడే ఉన్నారా? వచ్చారు మన స్టేషన్కి సర్వే చేశారు సార్. ఎవరు కిడ్నాపర్స్ ఎవరో తెలుసా మీకు? బాపురం సార్, బాపురం కప్పాడు. మీ పేరునా? నా పేరు కృష్ణ అన్న. కిడ్నాపర్స్ వచ్చేసి లోకేష్, కృష్ణమూర్తి, వీరేంద్ర, తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఆటో డ్రైవరు, ఇంకొక వ్యక్తి జీవన్ రెడ్డి అని ఎర్రగొట్టు అంటాను. వాళ్ళతో పాటుగా వచ్చాడనమాట ఆయన.